ఓకే రైట్. దామోదర్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మేడం, వాస్తవానికి ఇందాక స్థితప్రజ్ఞ గారు చెప్పింది ఈహెచ్ఎస్ గురించి చాలా బాగా మాట్లాడిండు. అసలు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేదనే భాగస్వామ్యంతో కూడినటువంటి ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకురావాలనే సంకల్పంతో జేఏసీ ముందుకు మాట్లాడింది. కాబట్టి నూతనంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నీ విధి విధానాలు ఇవన్నీ ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేతనే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి అడ్వాన్స్ గా డిడక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇందాక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఏదో మెత్తగా మాట్లాడిరని ఎవరు చెప్పిండ్రు? ఎవరు కూడా మెత్తగా మాట్లాడలేదు, తప్పది. అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దానికి ముందు అసలు ఎవరైనా కూడా మేము మాట్లాడాం సార్, మీరు ఎందుకు డిడక్షన్ చేసారు దానికి సమాధానం చెప్పండి. ఎట్ ద సేమ్ టైం విధి విధానాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ముందు డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత మేమందరం మా అభిప్రాయాలు చెప్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం అక్కడ. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మచ్చకగా మాట్లాడింది లేదు, ఎవరికి ఏ అవసరం కూడా లేదు. ఇక్కడ మనం కోరుకున్నది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, నూతన హెల్త్ స్కీమ్ అనేది అమల్లోకి రావాలనే ఆలోచనతోటే మనం మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎవరు చక్కగా మాట్లాడి ఎందుకు బయటపడుతుందో తెలియదు. అది 100% తప్పు. అందరం కూడా బాహటంగానే ఫస్ట్ డిడక్షన్ అన్ని సంఘాలు ముందస్తు సమాచారం ఇవ్వాలా, ఉత్తర్వు కట్ చేసే అధికారం ఇచ్చిన తర్వాత డిడక్షన్ చేయాలని విచారించడం జరిగింది. కానీ అధికారి మళ్ళీ సీతం దామోదర్ రెడ్డి గారు మీది సిగ్నల్ ప్రాబ్లం ఉందండి, ఒకసారి చూసుకోండి. సదానందం గౌడ్ గారు. మేడం అమ్మన్నమ్మ చెప్పండి. అందులో ఇప్పుడు ఇందులో ఎవరు ఏం మాట్లాడుకున్నా చిట్ట చివరికి అవమానము, బాధ ఇవంతా జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఎక్కడన్నా వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఒక ముందస్తుగా ఒక మెమో జీవో ఇస్తూ కట్ చేసే ఆనవాయితీ పద్ధతి అది. అది ఎప్పటి నుంచే సంవత్సరాల కొద్దిన పద్ధతి అది. కానీ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వకుండా, ఎవరితో సంప్రదించకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా చేసినది మాత్రం 100% తప్పు. దీనిపైన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా తప్పకుండా దీన్ని వ్యతిరేకించడం. అక్కడ మన మిత్రులు మాట్లాడిన ఒక అతను ఏదో ఉదాసీనంగా, అలాంటి ఉదాసీనం లేదు. ఎందుకంటే చాలా మందికి రాష్ట్ర సంఘంలో పనిచేసే అన్ని సంఘాలు, ఏ సంఘం ఎలా పనిచేస్తున్నా కూడా కొన్ని సంఘాలకు తెలుసు. మీరు గమనించుకోవాలా. ఎక్కడో దేనికో పైరవీలకో దేనికో ఉండే వ్యక్తులు కొన్ని సంఘాలు ఉండొచ్చు, అది వేరు. దానికి ఇక్కడ ప్రశ్నించకూడదు. అది మాట్లాడే తీరు, మాట్లాడే వ్యవహారంలో కాలర్స్ కూడా ఆలోచించమండి. ఏ సంఘం ఎవరు మాట్లాడుతారో గమనించండి దయచేసి ప్లీజ్. అదే కోణంలో మనం కోరుకునేది ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు మినహాయింపు జరిగిపోయినవి. ఇప్పుడు ఎంపానల్ లిస్ట్ కావాలా? ఆసుపత్రులతో ప్రభుత్వము మాట్లాడాలా ముందస్తుగా. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ రేట్స్ కైనా కన్ఫర్మ్ అయి మనం ముందుకు వెళ్ళాలా. ఏదో ఒక మూవ్ కాగలిగితే తప్పకుండా మనం లైన్ లోకి వస్తాం. ఇది ఎందుకంటే చూస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి పోయారు, అందరు పోయారు, తెలంగాణ వచ్చింది అని చూసాం. మా గత ముఖ్యమంత్రి గారు కూడా ఉచితంగా ఇస్తాను కదా, ఉచిత కార్డులు అయిపోయినాయి. ఆయన కూడా అనుకున్నాడు, కొద్ది రోజులు పనిచేసింది కొత్తగా, సరే పనిచేయలేక ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కార్డ్స్ ని మనము ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరము దాంట్లో సభ్యులుగా ఉన్నాం. కాబట్టి ట్రీట్మెంట్ అవసరం మేరకు తీసుకునే దాంట్లో మన సూచనలు సలహాలు తీసుకున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే నిన్న మినహాయింపు చేసిందో దానికి అందరు కూడా వ్యతిరేకులే. అందులో మహాత్మా గౌరవం మాత్రం దెబ్బతిన్న మాట వాస్తవం. ఇందులో స్పష్టంగా ప్రభుత్వము ఇప్పుడు, ఎందుకంటే ఇంతకు మాట్లాడిన హామీలు అంటే చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలు పక్కన పెట్టి హెల్త్ కార్డు అయినా మాకు ఈ 10 రోజుల్లోగా మేము ఆసుపత్రిలో, ఎందుకంటే 2-3 నెలల సంది మా వాళ్ళు గమనిస్తున్నారు ఏదైనా చికిత్స అవస్థ చేయించుకోవాలని. కాబట్టి తప్పకుండా ఆసుపత్రులకు వెళ్లి మాకు ట్రీట్మెంట్ పొంది బయటకు వచ్చడానికి ఈ కార్డ్స్ ఏ మేరకు పనిచేస్తాయన్న దాంట్లో తప్పకుండా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విశ్వాసం ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకము మరి అదే కోణంలో మిగతా వీళ్లకు లేదు.
అందులో ప్రధానంగా ఈ ఇందులో ఉన్న మా అధికారులు మాత్రం ఎక్కడ కూడా చిత్తశుద్ధి మాత్రం లేదు. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా మేమంతా కోరుకునే అంటే మెరుగైన హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి తీసుకోవడానికి పొందడానికి ఉపాధ్యాయ సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా అందరం కలిసి కట్టుగా ఒకే అభిప్రాయం మీద ఈ ట్రస్ట్ ని ముందుకు తీసుకుపోవడంలో మా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వము కూడా ఆ కోణంలోనే పరిశీలించి మా సహకారం కూడా తీసుకోవాలని కోరుతున్నాం. మీ ఇష్టానుసారంగా తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి దయచేసి చెప్పండి, హెల్త్ కార్డ్స్ అమలయ్యే విధంగా ప్రభుత్వము మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కటకం రమేష్ గారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు